సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు, ఈ హరికేన్ వల్ల కూడా చాలా మంది వరదల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకంగా విజయవాడ, గుంటూరు ప్రాంతంలో వరదలు ఎంత డామేజ్ చేసినాయో, ఎలా ఇనండేట్ చేసినాయో అందరూ మనం మీడియా ద్వారా కూడా చూడటం జరిగింది. ఆల్రెడీ కొన్ని ప్రాణాలు కోల్పోయాము, ఇంకా చాలా మంది ఇబ్బందులు ఉన్నారు. అందరూ సేఫ్టీకి చేరాలని అండ్ నార్మల్సీ కూడా రిస్టోర్ అవ్వాలని చాలా త్వరగా కోరుకుంటున్నాము. మొదటి నుంచి ఎలాగైతే ఇక్కడ విశాఖపట్నంలో హుడూడ్ సైక్లోన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఇక్కడ 9 రోజులు ఉండి సిటీ మళ్ళీ కాల్మి నిలబడేటట్టు పనిచేశారు. ఇప్పుడు అదే విధంగా ఇంకా స్పీడ్ గా నిన్న కూడా మీరు చూసారు, రాత్రి 2 గంటలు 3 గంటల దాకా కూడా అన్ని ఏరియాస్ ని రివ్యూ చేసుకుని ప్రతి ప్రాంతానికి ఆ విజయవాడ, గుంటూరులో ఒక్కొక్క ఆఫీసర్ ని ఇన్ఛార్జ్ గా పెట్టి మన మంత్రులు కూడా అక్కడ పర్యటిస్తూ రిలీఫ్ అందజేస్తున్నారు. మా తరపు నుంచి కూడా ఇప్పుడు త్వరలో నేను కూడా సోషల్ మీడియాలో పెడదాం అనుకున్నాము. గీతం యూనివర్సిటీ తరపు నుంచి 50,000 మీల్స్ కూడా మేము ఇప్పుడు ఇక్కడ మా దగ్గర వండి ట్రైన్ ద్వారా పంపిస్తున్నాము. ఓవర్ ద నెక్స్ట్ 2 days ఇంకా అవసరమైతే ఇంకా మీల్స్ కూడా మా తరపు నుంచి ఒక రిలీఫ్ సపోర్ట్ గా మేము ప్రకటించడం జరగబోతుంది. అయితే విజయవాడ ఫ్లడ్స్ ఇష్యూ తర్వాత ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీకి రావడానికి కారణం ఏంటంటే ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్. ఇవాళ 1000 ట్రీస్ అక్కడ ఒక రోలో ఈ గ్రౌండ్ చుట్టూ ప్లాంట్ చేయడం జరిగింది. దాంట్లో 5 నేను ప్లాంట్ చేశాను. అది కాకుండా ఇక మిగతా ఇష్యూస్ కూడా తీసుకున్నారు. డ్రగ్ ఫ్రీ క్యాంపస్ అని, సే నో టు ప్లాస్టిక్ అని, క్లీన్ అండ్ గ్రీన్ క్యాంపస్ తయారు చేయాలని. నేను కూడా ఏయూకి మొదటిసారి ఎంపీగా అయిన తర్వాత రావడం ఇదే ప్రోగ్రామ్. అండ్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ కూడా అపాయింట్ అయిన తర్వాత కూడా ఫస్ట్ టైం రావడం. సో పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను దట్ ఏయూ ఎన్నో సమస్యల వల్ల రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. ఏయూకి మళ్ళీ పూర్వ వైభవం రావాలి అంటే దీని మీద చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం. మన రాష్ట్ర విద్యా మంత్రి నారా లోకేష్ గారు కూడా దీని మీద చాలా సంకల్పంతో ఉన్నారు. ర్యాంకింగ్ లోనే కాదు, అన్ని విధాలుగా ఏయూలో పిల్లలకి, టీచర్స్ కి, సమాజానికి ఏదైతే ఏయూ మీద ఒక మంచి అభిప్రాయం ఉందో అది అనేక కారణాల వల్ల దిగజారిపోయింది. దాన్ని తిరిగి తీసుకుని రావాలంటే అది అంత ఈజీగా చేయగలిగింది కాదు, కానీ చాలా కష్టపడాలి. నా వంతు కృషి ఏం చేయాలో తప్పకుండా చేస్తాము. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, అకాడమిక్ లీడర్షిప్, టీచింగ్, స్టూడెంట్స్ అందరూ సక్రమంగా ఒక యూనివర్సిటీలో ఏం జరగాలి అవి సక్రమంగా జరిగేటట్టు చేసే విధానంగా నా ప్రోత్సాహం, సపోర్ట్ కూడా ఎప్పటికీ ఉంటుంది. చిన్న చిన్న ఇష్యూస్ తో ఇవాళ రిజాల్వ్ చేస్తాం. కొన్ని సీరియస్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి కొంత టైం పట్టొచ్చు, బట్ తప్పకుండా గవర్నమెంట్ దానికి కమిటెడ్ గా ఉంది. అసలు నేను ఒక విద్యావేత్తగా గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అసలు రాజకీయం అసలు మా యూనివర్సిటీలో మేము అసలు ఎంటర్ అవునే. కానీ దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాలు ఏయూఏ ఒక పొలిటికల్ ఆఫీస్ లాగా నడిచింది అనేది చాలా బాధాకరం. అనేక కారణాలు, కొందరు వ్యక్తులు కూడా. సో ఆ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది పబ్లిక్ యూనివర్సిటీస్ లో ఎప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ కన్నా ఎక్కువ ఉంటాయి, కానీ కుదిరినంత వరకు దాన్ని మినిమైజ్ చేయడం, న్యాయం కూడా జరిగే విధంగా పనిచేయాలని అనుకుంటున్నాను. ఇంకోటి, రూమర్స్ కూడా ఇది విశ్లేషించడానికి ఏయూ అనే టాపిక్ అందరికి చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా. ఎందుకంటే ఏ చిన్న విషయం జరిగినా సరే దాని మీద ఏదో ఒక అభిప్రాయం వాట్సాప్ లో సర్క్యులేట్ చేయడం. సో ఎవరు ఏం తొందరపడక్కర్లేదు. ఏయూలో ఉండాల్సిన వాళ్ళు మంచి టీచింగ్ చేయాలి, మంచి రీసెర్చ్ చేయాలి, వాళ్ళ పని, వాళ్ళ బాధ్యత ఏదైతే ఉందో అది పూర్తి చేయాలి. పిల్లలు ఇక్కడ స్వేచ్ఛగా చదవగలగాలి, ఫ్రెండ్షిప్స్ చేసుకోవాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు. వాళ్ళు ఏదైనా డ్రగ్స్ కూడా ఇక్కడ ఏదైనా పాస్ అయితే కూడా కన్జ్యూమ్ చేయకూడదు. దాని మీద కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ మన చుట్టూ ఉన్న సమాజమే సరిగ్గా లేనప్పుడు ఆ సమాజంలో ఉన్న సమస్యలు కూడా యూనివర్సిటీ లోపలికి వస్తాయి. సమాజం ఇప్పుడు పొలిటికల్ వ్యవస్థలో మార్పు వచ్చింది, కొత్త అలయన్స్ కూటమి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి మా తరపు నుంచి డ్రగ్స్ లేని విశాఖపట్నంగా తయారు చేయాలి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లోకి రావాలి, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉండకూడదు అనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాము. ఏయూలో కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్, నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా కొందరు పాతుకుపోయి ఉన్నారనేది చాలా మంది చెప్పే విషయం. అది మెల్లమెల్లగా ఐడెంటిఫై చేసుకుని అందరినీ వీడౌట్ చేస్తాము. దేనికి తొందరపడక్కర్లేదు. నేను కూడా జనరల్ గా రూమర్స్ కి పెద్ద రియాక్ట్ అవ్వను. అండ్ నెగిటివ్ ప్రచారానికి, పాజిటివ్ ప్రచారానికి కూడా పెద్ద రియాక్ట్ అయ్యే మనస్తత్వం నాది కాదు. ఏ ఇష్యూలో అయినా లోతు లోపలికి వెళ్ళి అర్థం చేసుకుని దానికి మనం రియాక్ట్ అవ్వాలి. ఇవాళ ఏ అవగాహన వచ్చినా సరే అది విద్యామంత్రికి కూడా చేర్చుతాం. ఆయన కూడా అక్కడ ఉన్న అధికారులందరితో ఒక సమీక్ష పెట్టుకుని ఏం చేయాలనేది ఆలోచిస్తున్నారు. తప్పకుండా ఆయన నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్ర యూనివర్సిటీ ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేట్ యూనివర్సిటీస్ అన్ని మనం మళ్ళీ ఒక మంచి పీరియడ్ లోపలికి తీసుకొస్తామని బలంగా నమ్ముతున్నాము. అంతేకాకుండా హై స్కూల్స్, మిడిల్ స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్ అవి కూడా చాలా డెవలప్ చేయాలి. చూసింది ఏంటంటే పిల్లలు చాలా బాగున్నారు, ఉత్సాహంగా ఉన్నారు, కానీ వాళ్ళ ఇంగ్లీష్ రీడింగ్ ఎబిలిటీ, అండర్స్టాండింగ్ ఎబిలిటీ చాలా లిమిటెడ్ గా ఉంది.
ఒక 10th క్లాస్ చదివే పిల్లలకి దానికన్నా ఎక్కువ ఉండాలి. కానీ అనేక కారణాల వల్ల వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అవి కూడా మనం వెంటనే కరెక్ట్ చేయలేము. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం విద్య ఏదో ఒక స్విచ్ లాగా అనుకున్నారు. స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది, ఆఫ్ అయితే ఆఫ్ అయిపోతుంది అంటే విద్య అట్లాంటిది కాదు. విద్య ఒక చెట్టు పెంచడం లాగా, ఒక మొక్క నాటితే దానికి బాగా చూసుకుని నీరు పోసి ఎవరు దాన్ని హాని చేయకుండా చూస్తే అది ఒక మహావృక్షం లాగా అవుతుంది. కానీ అది మొక్కలాగే ఉన్నప్పుడు దాన్ని ఎవరో తొక్కేస్తే అది చనిపోతుంది. సో విద్యని జాగ్రత్తగా కాపాడుకుందాం. తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు, మంచి సంపాదన కూడా పొందారు. కానీ అదే పేరు సంపాదన మనం ఇంకా కాపాడుకోవాలంటే నైతిక విలువలు ఉన్న విద్య కూడా అందరికీ అందజేసి సంపదతో పాటు ఒక ఇంటిగ్రిటీ వాల్యూస్ ఉన్న వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు అనే పేరు సంపాదించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద చాలా బాధ్యత ఉంది. ఆ విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో మీ అందరం కలిసి పడతాం. థ్యాంక్ యూ.